Subscribe and share my channel Sudarsana. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్దేవి భాగవతము 7వ స్కందము. దేవిని పూజించు వివిధ ప్రసంగముల సంక్షిప్త వర్ణన. హిమాలయుడు చెప్తున్నాడు, దేవేశ్వరి, మహేశాని, కరుణానిధి, అంబిక, ఇప్పుడు నాకు నీవు సముచితమైన నీ పూజా విధానమును కృపతో తెలుపుము. దేవి చెప్తోంది, పర్వతరాజా, జగదంబను వాస్తవముగా ప్రసన్నము చేయు పూజా విధానమును తెలిపెదను వినుము. నా పూజ బాహ్యము అభ్యంతరము అని 2 విధములుగా చెప్పబడినది. బాహ్య పూజ కూడా 2 విధములు. అవి వైదికి, తాంత్రికి అనబడును. హిమాలయ, మూర్తి భేదముతో వైదికీ పూజ కూడా 2 విధములుగా సంపన్నమగును. వైదిక మంత్రములను అధ్యయనము చేయు పురుషుడు వేద మంత్రములను ఉచ్చరించి చేయు పూజ వైదికి అని చెప్పబడును. తంత్రములతో చెప్పబడిన మంత్రములతో జరుగు పూజ తాంత్రికి అనబడును. ఇట్లు పూజా రహస్యమును తెలుసుకొనకుండా అజ్ఞాని అయిన మానవుడు తలక్రిందులుగా పూజయందు లగ్నమైనచో అతడు సర్వదా పతోన్ముఖుడగును. వైదిక పూజా విధానమును తెలిపెదను వినుము. హిమాలయ, అనంతమగు తలలు, కళ్ళు, చేతులు కలిగి సర్వశక్తి సంపన్నయై సర్వశ్రేష్టమై పరమ ప్రేరకమై ఉన్న నా మహనీయ రూపమును సాక్షాత్తు దర్శించితివి. ఆ దివ్య రూపమును నిరంతరము పూజించి నమస్కరించి ధ్యానించి స్మరింపుము. పర్వతరాజా, ప్రథమ పూజకు ఈ రూపమే చెప్పబడినది. చిత్తమును ప్రశాంతమనరించి సావధానుడవై దంభమును అహంకారమును విడిచి ఆ రూపమునే శరణు పొందుము. యజ్ఞశీలుడవై పూజయందే తత్పరుడవు కమ్ము. చిత్తము ద్వారా ఆ రూపమునే దర్శింపుము. జపధ్యానముల శృంఖలను త్రుంచుట జరగకూడదు. అనన్య ప్రేమతో భక్తితో నా ఉపాసన చేయుము. యజ్ఞములు, యజన తపోదానముల ద్వారా నన్ను సంతోషపరచుటకు ప్రయత్నింపుము. ఇట్లు చేయుటచే నా కృప నిన్ను సంసార బంధము నుండి తప్పక ముక్తుని చేయును. సదా నా మీద ఆధారపడిన వారు, చిత్తము నిరంతరము నాయందే లగ్నం చేసిన వారు నా ఉత్తమ భక్తులుగా పరిగణింపబడుదురు. నేను వెంటనే వారిని ఈ భవసాగరము నుండి ఉద్ధరించెదనని ప్రతిజ్ఞ చేసి తిని. రాజా, ధ్యానయోగము, కర్మయోగము, భక్తి యోగము లేక జ్ఞానయోగము, వీటిలో దేని నుండైనను నన్ను పొందవచ్చును. కానీ కేవలము కర్మయోగముతోనే కాదు. అయితే కర్మ నిరర్ధకము కాదు. సత్కర్మ ప్రభావమున పాపము నశించును, ధార్మిక భావము పెంపొందును. ధర్మము వలన భక్తి ప్రాదుర్భవించును. భక్తి పరబ్రహ్మ జ్ఞానమునకు సాధనమగును. శృతి స్మృతులందు ప్రతిపాదింపబడిన సత్కర్మలే ధర్మమని చెప్పబడును. ఇతర శాస్త్రములలో చెప్పిన ధర్మములు కేవలము ధర్మ ఆభాస మాత్రమే. నేను జ్ఞానమును సకలమును నిర్వహించుటకు సమర్థురాలను. నా నుండి ఉత్పన్నములైన కారణమున వేదములందు కూడా ఈ సకల సద్గుణములు కలవు. వేదముల నుండి ప్రభవించిన శృతులు కూడా అప్రమాణికములు కావు. శృతుల యందలి అర్థమునే గ్రహించి స్మృతులు ప్రకాశితములైనవి. అవి మనుస్మృతి మొదలగు నామములతో ఖ్యాతి వహించినవి కనుక శృతుల స్మృతుల ప్రామాణికత స్వయం సిద్ధము. అందువలన మోక్షమునభిలషించు పురుషునకు సద్ధర్మ ప్రాప్తికి సర్వదా వేదములను ఆశ్రయించవలెను. రాజాజ్ఞను ప్రజలు ఎప్పుడునూ అతిక్రమించలేరు. అటులనే సర్వతంత్ర స్వతంత్రురాలనై శాసించు నా ఆజ్ఞయే శృతి. దానినెట్లు మానవుడు తిరస్కరించును? నా ఆజ్ఞను పాలించుటకే నేను బ్రాహ్మణ, క్షత్రియ మున్నుగా గల వర్ణములను సృష్టించి తిని. నా వాణియే శృతి. దాని అర్థసారాంశములను పూర్తిగా గ్రహించవలెను. హిమాలయ, ధర్మమునకు హాని కలిగినప్పుడు, అధర్మము వృద్ధి చెందినప్పుడు నేను అవతరించుచుందును. రాజా, అందువలననే దేవతలు, దైత్యులు అను విభజన జరిగినది. నాతో సంబంధము కలిగి సత్యధర్మమును, సద్బోధను అనుసరించి
వ్యవహరించని వారికి నేను నరకములను సృజించితిని. ఆ నరకములను వినినంతనే హృదయము కంపించిపోవును. వేదధర్మమును పరిత్యజించి ఇతర ధర్మములను ఆచరించు అధార్మిక వ్యక్తులను రాజు తన రాజ్యము నుండి బహిష్కరించవలెను. బ్రాహ్మణులు అధార్మికులతో మాట్లాడరాదు. తమ పంక్తియందు వారిని కూర్చొననివ్వరాదు. ఈ జగత్తునందు వివిధములగు ఇతర శాస్త్రములు అన్నియు శృతి స్మృతులకు విరుద్ధము కనుక తామసములని చెప్పబడును. ఆ శాస్త్రములు వామ, కపాల, కాలక, భైరవాగమములని పిలువబడును. శివుడు మోహమున పడవేయుటకు ఈ శాస్త్రములను ప్రతిపాదించెను. మిగతా కథ తరువాయి భాగంలో తెలుసుకుందాము. శుభం. Subscribe and share my channel Sudarsana.